ఆశ్చర్యకరుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 4:29. దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఎంత ఆశ్చర్యం! ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన కొంతమంది తమ తోటి వారితో త్వరగా కలిసిపోయి ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడడాన్ని బట్టి నాకు ఎంతో విచారం కలుగుతుంది. వారికి దేవునితో సంబంధం తెగిపోతుంది. అంతే, అనవసరమైన వ్యర్థమైన మాటలు నోట వస్తాయి. ఇది చాలా విచారం. నీ మాటలు వినేవారికి దీవెనకరంగా ఉండాలి మరియు మేలుకరంగా ఉండాలి. బోధకుడు దేవుని వాక్యాన్నిచ్చి వారికి క్షేమాభివృద్ధి కలుగజేయాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అనారోగ్యకరమైనటువంటి మురికి కల్మషమైనటువంటి సంభాషణలతో పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి. చాడీలు కొండేలు చెప్పేవారు క్రైస్తవులు ఎంత మాత్రమూ కాదు. వారిని సాతాను బిడ్డలు అని పిలవవచ్చు. వారు సాతాను పని చేస్తూ ఉన్నారు. మన మాదిరి జీవితం ద్వారా ఇతరులకు బోధించగలం. ఒక మాటైనా పలుకకుండానే మన మాదిరి జీవితం ద్వారా ఇతరులకు సువార్తను చెప్పగలము. ప్రజలు తమ నోళ్లను మూసుకుని ఉండడం నేర్చుకుని ఉంటే వారు కొంత మంచిని తెలియజేస్తారు. ఇంకొక రీతిగా చూస్తే మాట్లాడే స్వభావంతో అతిగా మాట్లాడడం, అనవసరమైన కఠినమైన ప్రేమహీనమైన మాటలు పలకడం వల్ల ఇతరులను గాయపరుస్తారు. మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును అని ఉన్నది. అవి అర్థవంతమైనటువంటి గాయాలు. అవి ఆత్మకు స్వస్థత కలిగిస్తాయి. కానీ వీరి మాటలు అజాగ్రత్త మాటలు, తెలివిలేని మాటలు, ప్రేమలేని మాటలు. అలాంటి మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండడం ధన్యకరం. ఈ దినాల్లో మనకు ఎంతో అవకాశం ఉంది కాబట్టి మనం ఇతరులతో సంభాషించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. మనము వినేవారికి ఆదరణ, దీవెన, రక్షణ, కృపలను కలిగించేటువంటి సంభాషణలు చేస్తూ ఉన్నామా లేదా? నీకు కావలసిందంతా కూడా దేవుని చేత ముట్టబడడం, దేవునితో సంభాషించడం ద్వారా వచ్చే శక్తి, అనుభవము. దాని ద్వారా నీ ఆత్మ, జీవము, శరీరాలకు దేవుని ద్వారా స్వస్థత కలగడము నీవు చూస్తావు. అలాంటి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.